ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మారనాథా. ప్రభు సమీపంగా ఉన్నాడు. రాకడ రాకడ అంటున్నాం. సమీపంగా ఉన్నాడు. ఎనీ సెకండ్ he will rapture the church, అనగా టు బి కాట్ అప్, మనను తీసుకొని సంఘమును తీసుకొని వెళ్ళిపోతాడు. సంఘం అంటే ఏమిటో నేను కొద్ది వారములకు ముందు మీతో చాలా విపులంగా పంచుకున్నాను. సంఘం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంఘములన్నీ కాదు, కానీ క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరించి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువే నా పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడని, యేసు ప్రభువా నా పాపములను క్షమించుమని ఆయనను అడిగి, ఆయన నా కొరకు శిలువ మీద చనిపోయి పాతిపెట్టుబడి మూడో దినమున తిరిగి లేచడం ద్వారా నాకు ప్రాయశ్చిత్తం కలగజేశాడు. తన సొంత రక్తం ఇచ్చి నన్ను విమోచించాడు అని నమ్మి పరిశుద్ధమైన జీవితం జీవించేటటువంటి వాళ్ళు సంఘములో విశ్వాసులై ఉన్నారు. కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది అని అంటూ ఉన్నాం. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని సిద్ధపరచు. ఈ లోకములో అనేకమైన ఆలోచనలు మేము చూస్తున్నటువంటి వాటిని బట్టి, వినుచున్నటువంటి వాటిని బట్టి ప్రభు అనేక విధములుగా మేము భయపడాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు, కృంగిపోవాల్సినటువంటి పరిస్థితులు, బాధపడాల్సినటువంటి సంఘటనలను మేము చూస్తూ ఉన్నాం, జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా యుద్ధశూరుడమైనటువంటి యెహోవా నీవు మాకు తోడై ఉండి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు మాకు కలుగజేసిన రక్షణను బట్టి నీవు మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ ఉంటుండగా, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ఈ జీవిత యాత్రలో పరిశుద్ధపరుస్తూ నీ సన్నిధిలో మేము నిలబడినట్లుగా మమ్మల్ని పవిత్రపరచుచున్నందులకై నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడమని, ఈ వాక్యం వినుచున్నటువంటి నీ ప్రియమైన ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మానవుని యొక్క మనస్సునకు మంచి స్నేహితులు ఎవరు అనంటే చింత, వరి, WORRY, చింతించడం మనస్సుకు మంచి స్నేహితుడు. ఎందుకంటే ఎప్పుడు చూసు ఏదో పరధ్యానంలో ఆలోచిస్తూ 10 మందిలో ఉండి కూడా ఎటో ఉండి ఏం జరగబోతుందో ఏమో, వీటన్నిటిలోంచి నేను ఎలా తప్పించుకోవాలి, ఇది ఎలా నేను చెయ్యాలి అని భయపడుతూ బాధపడుతూ ఉంటారే, వారి మనస్సునకే ఈ చింత మంచి స్నేహితుడై ఉన్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, మానవుడు ఈ లోకంలో ఉన్న వాటన్నిటి కొరకు చింతపడుతూ ఉంటాడు. కానీ తన యొక్క ఆత్మ రక్షింపబడి రక్షణలో కొనసాగుతూ ఉన్నానా లేదా అని మాత్రం ఎవరూ చింతించరు. ఏది ఏమైనప్పటికీ ఈ సమయంలో వర్తమానమును వినుచున్నటువంటి నీతో దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడు మాట ఏమిటి అని అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక
మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు యేసుక్రీస్తు ప్రభు మీద వేయుడి. ఎందుకంటే హీ ఈజ్ వరింగ్ అబౌట్ యూ అండ్ మీ. అంటే ఇంగ్లీష్లో ఏమనుందంటే హీ కేరెత్ ఫర్. మనం ఇంగ్లీష్లో నా గురించి ఎవరు చింతపడడం లేదు అని మనం అన్నాం, కానీ నన్ను అసలు ఆమె కేర్ చేస్తలేదు, ఈయన నన్ను కేరే చేయడు. ఇదిగో మా కొడుకున్నాడు చూసావా, వాడు అస్సలు నా మాట పట్టించుకోవడం, నా మాట అంటే కేరే లేదు, కేర్ చేయడం లేదు. బట్ if people of this world are not caring for you, your Redeemer, in whom you have trusted and believed and accepted as your personal Savior, He careth for you. నీవెవరినైతే నా రక్షకుడు, నా దేవుడు అని నీ సొంత రక్షకునిగా అంగీకరించావో ఆ ప్రభు అయిన యేసుయే నిన్ను గురించి చింతించుచూ ఉన్నాడు. నీవెందుకు చింతపడతావు? లేదు బ్రదర్, మరి నేను చింతపడకపోతే నా గురించి ఎవరు చింతపడతారు? నిజమే కదా. ఒక సన్నివేశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. ఒక కంపెనీ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే, మా కంపెనీ నష్టాల్లో మునిగిపోతూ ఉన్నది, కాబట్టి మరలా మా ఈ యొక్క ఉత్పత్తులన్నీ, ప్రోడక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఎలా అమ్ముడు పోతాయో, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతాము, ఈ యొక్క కంపెనీ మరలా ఉన్నతమైన స్థితిలోకి ఏ విధంగా రాబోతున్నదని చింతించుచు వీటన్నిటి కొరకు ఆలోచించేవారు మాకు కావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు చాలామంది వరియర్స్ అనగా చింతించువారు వచ్చారు. అంతా చింతించేవాళ్ళే. ఇంకా ఇంటర్వ్యూ ప్రారంభమైంది. ఆ ఇంటర్వ్యూ తీసుకునేటటువంటి వాళ్ళు అడుగుతున్నారు, మా కంపెనీ గురించి నువ్వు ఏ విధంగా చింతిస్తావు? సేల్స్ ఎక్కువ కావడానికి చింతించి ఏ ఉపాయంలో నీవు కనుగొంటావు? ఇంకొకరినేమో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము బయటపడడానికి చింతించడం ద్వారా నీవే విధంగా చేయబోతున్నావు? ఇవన్నీ అడుగుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన జవాబిస్తుంటారు. ఇంకా ఆఖరి క్యాండిడేట్ ఒక అమ్మాయి వస్తుంది. ఆమెను కంపెనీ వాళ్ళు అడుగుతారు, కంపెనీ నష్టాల్లో నడుస్తున్నది, మళ్ళీ కంపెనీ ప్రోడక్ట్స్ బాగా అమ్ముడుపోవాలి, లాభాల బాటలో రావాలని నువ్వు చింతించాలి. ఏ విధంగా నీవు కంపెనీని గురించి చింతిస్తావని అడిగితే వెంటనే ఆ క్యాండిడేట్ అంటుంది, నాకు జీతం ఎవరు ఇస్తారు? అప్పుడు వాళ్ళు అన్నారు, నీవు మా కంపెనీ కొరకు బాగా చింతించేదాను. ఎందుకంటే నీకు ఇంకా ఉద్యోగం వచ్చిందా రాలేదా తెలియదు, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు, ఒక నెల రోజులు కూడా నీవు పని చేయలేదు, కానీ ముందు ఎప్పుడో రావాల్సినటువంటి నీ జీతం గురించి ఇప్పుడే నీవు వరి అవుతున్నావు, చింతిస్తున్నావంటే యు ఆర్ ఏ రియల్ వరియర్. అవును, నా రోగం బాగా కాకపోతే ఎట్లా? నేను చచ్చిపోతే నా భర్త పరిస్థితి ఏమిటి? నేను ఉద్యోగం మానేస్తే నా పిల్లల పరిస్థితి ఏమిటి? నేను కింద పడి కాలు బెరిగితే నేను నడవలేని పరిస్థితుల్లో నేను ఎలా ఉండాలి? రేపటి దినమున నేను ఏమి వంట చేసుకుని తినాలి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీటిని గురించే చింతపడు. రేపెప్పుడో జరగాల్సింది చిన్నపిల్లలు స్కూల్లో జాయిన్ చేయకమునిపే
వారి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే చింతించే తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉన్నారు. అందరు కాదు కానీ కొందరు ఉన్నారు. ఉద్యోగం రాకపోతే ఇంకా నా జీవితమే వ్యర్థం, ఇంకా నేనేం చేయాలి ఉద్యోగం రాకపోతే. 25 ఏళ్ళు కూడా లేవు. పెళ్ళి కాకపోతే నేనేం చేయాలని చింతించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా చింతిస్తూ ఉంటే ప్రభు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. అవును, నీ విశ్వాసం ఎక్కడ? నీ హృదయములో ఎవరున్నారు? నీకు సహాయము చేయవారెవరు? నిన్ను రక్షించేవారెవరు? ఇవి నీవు ఆలోచించినప్పుడు నీకు గొప్ప ధైర్యం కలుగుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేనిని గూర్చి కూడా మీరు చింతింపకుడి. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మన విశ్వాసం ఎవరి మీద ఉంది? మనము కష్టకాలంలో ఏం చేస్తాము? ఏ విధంగా మనము ప్రతిస్పందిస్తామో ఒక్కసారి దేవుని యొక్క వాక్యమందు మనం చూద్దాం. మార్కు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ మనము 35వ వచనం నుండి చివరి మట్టుకు ఉన్నటువంటి వాక్య భాగములో, నేనంతా చదవడానికి సమయం ఉండదు కాబట్టి మీకు క్లుప్తంగా చెప్తున్నా. ఒక దోణిలో శిష్యులు యేసు ప్రభు అందులో ప్రయాణమైపోతూ ఉంటే, యేసు ప్రభు ఆ యొక్క దోణిలో నిద్రిస్తూ ఉన్నాడు. ఒక పెద్ద తుఫాను చెలరేగి ఆ దోణిను అది కొట్టినందున, అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, ఎందుకు లేపారు? ఈ అలలు కొట్టి దోణి మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది, నీళ్ళన్నీ నిండిపోతూ ఉన్నాయి. అందుకు ఆ దోణిలో ఉన్నటువంటి ఆయన శిష్యులు యేసు ప్రభువును లేపారు. లేపేమంటున్నారంటే, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నీవు చింతించడం లేదా? దోణిని గురించి చింతించడం లేదా? మా గురించి, మా జీవితం గురించి చింతించడం లేదా అని శిష్యులు యేసు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. అవును, ఈ దినమున కూడా కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు కలిగినప్పుడు అనేకులు ఏం చేస్తారంటే, దేవా ఎక్కడున్నావు? ఎందుకు నా ప్రార్థనను నీవు ఆలకించడం లేదు? నీవెందుకు జవాబు ఇవ్వడం లేదు? ఈ కష్టాలలో నుంచి నన్ను ఎందుకు బయటకు తీసుకొని రావడం లేదు నీవు అని దేవుడిని ప్రశ్నించి ఆయనను బాధపరుస్తూ ఉంటారు. ఇక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనము మనము చదివాం కదా, మేము నశించిపోతున్నాము. ఏమిటి? మేము నశించిపోతున్నాము,
నీకు చింత లేదా అని అనగానే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనము చూస్తూ ఉన్నటువంటిది ఏమిటి అని అంటే 39వ వచనంలో ఆయన సముద్రముతో మాట్లాడినప్పుడు, గాలిని గద్దించినప్పుడు, అలలను చూసి ఊరకుండుము నిమ్మలమగుమని మాట్లాడగానే అవి నిమ్మలమైపోయాయి. అదే అధికారమును యేసు ప్రభు మనకివ్వలేదా? ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఇచ్చాడు కదా. మేమెందుకు దోణిలో ప్రయాణం చేస్తాం బ్రదర్, మా దగ్గర అంతా రాతి నేలనే ఉంటుంది, మేము దోణిలో ప్రయాణం చేయము, గాలి తుఫానులు మాకు తెలియవు అని నీవు అనుకోవచ్చును. ఈ జీవిత యాత్రలో అనేక విధమైనటువంటి కష్టములు, మనుషుల ద్వారా శ్రమలు, కుటుంబము విచ్ఛిన్నమైపోయేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఆ గాలి తుఫాను కంటే బలంగా మానవుణ్ణి బాధిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు లేచి సముద్రముతో మాట్లాడినప్పుడు అవన్నీ నిమ్మలమైపోగానే శిష్యులు అది చూసి ఏమంటారంటే, ఈయన ఎవరో, గాలియు తుఫానును ఇతనికి లోబడుచున్నవి అని వారు ఆయన యొక్క శక్తికి, ఆయన చేసిన అద్భుత కార్యమునకు ఆశ్చర్యపడుతూ ఉంటారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, గాలి తుఫానును గద్దించి ఒక అద్భుత కార్యం చేశాడని ఆశ్చర్యపడుతున్నారు. కానీ యేసు నా దోణిలో ఉంటే అది ఎన్నటికీ మునిగిపోదు అనే విశ్వాసము ఎంతమందిలో ఉన్నది? If Jesus is in my heart, when Jesus is in my life, నా హృదయములో యేసు ఉంటే, నా జీవితంలో యేసు ఉంటే, నా ఇంటిలో నా కుటుంబములో యేసు ఉంటే, మేమెన్నటికీ కృంగిపోము, ఎన్నటికీ నశించిపోము అనే విశ్వాసం ఎంతమందికి ఉన్నది? అద్భుత కార్యాలు కావాలి, పిలుస్తున్నారు, మా దగ్గరికి రండి, మేం ప్రార్థన చేస్తే ఈ విధంగా జరిగింది, ఇదిగో ఇంత పెద్ద అద్భుత కార్యం. ఇంకా మైకులు వాళ్ళ నోటి దగ్గర పెట్టి, నీవు కుంటుకుంటూ వచ్చావా, ఎన్ని నెలల వరకు నుంచి వచ్చావు ఇక్కడికి, ఏమని ప్రార్థన చేశారు అని ఇలా వాళ్ళను ఎంక్వైరీ చేస్తూ టెస్ట్ మనీలు చెప్పిస్తూ ఉన్నారు. ఏమని? అద్భుత కార్యం చేశాడు దేవుడు. కానీ దేవుడు నా హృదయములో ఉంటే, ఆయన నా కుటుంబములో ఉంటే, మేమన్నటికీ నాశనము కాము, నశించిపోము అనే విశ్వాసం, ఆ నమ్మకము, ఆ ధైర్యము, ఆ నిరీక్షణ నీలో ఉన్నప్పుడు నీవు చింతించవు. నీకు కష్టం వస్తే, నీకు బాధ కలిగితే ఏమంటావంటే, యేసు ప్రభువా, ఇదిగో ఈ కష్టం వచ్చింది, నా కుమారునికి వీసా రాలేదు, నీవే చూసుకో, నాకు నెక్స్ట్ వీసా వచ్చేటట్లుగా నాకు సహాయం చేయి, నీవు మాత్రమే చేయగలవు. యేసు ప్రభువా, ఇదిగో నా కుమార్తె యొక్క వివాహము సంబంధము కుదరలేదు, ఆమెకు నీవే విశ్వాసము ద్వారా రక్షింపబడినటువంటి ఒక పురుషుని నడిపించి వివాహం జరిపించు, నా చింత యావత్తు నీ మీదనే వేస్తున్నాను, ఇక నేను బాధపడను,
చింత యేసు ప్రభు మీద వేయడం ఏమిటి అనంటే, ఇదిగో ఈ రోగమును నేను నీకు అప్పగిస్తున్నాను, నన్ను రోగం ఏం చేస్తుందో ఏమని నేను ఇక బాధపడను అని దానిని గురించి ఆలోచించకపోవడమే యేసు ప్రభువునకు నీ చింత అప్పగించడం. ఒక మనిషికి నీ గోల్డ్ ప్లేటెడ్ పెన్నునిచ్చి, బంగారంతో పొదిగినటువంటి పెన్నునిచ్చి ఎలా కాపాడుతాడో ఏమో, ఎలా వాడతాడో ఏమో, దానిని మళ్ళీ నాకు ఇస్తాడో లేదో, అంత విలువైనటువంటి దాన్ని ఆయనకి ఎందుకు ఇచ్చాడో, ఆయన ఏం చేస్తాడో ఏమో ఆ పెన్నును, అది వేరే వాళ్ళకి ఇస్తే ఏమవుతుందో ఏమో, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే ఆ సేఫ్ కస్టడీకి అతనికి ఇచ్చి ప్రయోజనం ఏమిటి? నీవే చింతిస్తున్నావు. దానికి బదులుగా నీ దగ్గర పెట్టుకుంటేనే పోతుంది కదా. నీవు అతనికి ఇచ్చినప్పుడు నేను నమ్మకంతో ఆయనకి ఇచ్చాను, నేను దానిని జాగ్రత్తగా కాపాడుతాడు, సంరక్షిస్తాడు, ఇది నా యొక్క నమ్మిక, నిరీక్షణ, విశ్వాసం అని నీవు అనుకుంటే ఇంకా దాని గురించి ఆలోచించవు కదా. సేఫ్ డిపాజిట్ లాకర్లో ఉన్నవన్నీ బ్యాంకులో పెట్టి వస్తావు. నీ ధనమంతా, డబ్బంతా బ్యాంకులో డిపాజిట్ చేశా, ఏమైపోతుందో ఏమో, ఎత్తుకుపోతారో ఏమో, దొంగలు పడతారో ఏమో అని ఆలోచిస్తావా? లేదు కదా. సేఫ్ డిపాజిట్ లాకర్లో జాగ్రత్తగా ఉంటుంది, నా బ్యాంకులో వేశాను ఉంటుంది అనే ధైర్యం ఉంటుంది నీకు. కాబట్టి నీ చింత ప్రభువునికి ఇస్తే నీవు దాని గురించి మళ్ళీ బాధపడవు, ఆలోచించవు. కానీ ఈ లోకాధికారి అయినటువంటి అపవాది ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. ఏమని? ఈ రోగం నీకు వచ్చింది చూడు, నువ్వు బాగా కావు, ఈ అప్పులున్నాయి చూడు, తీరనే తీరవు, నీ కుమార్తెకు వివాహ సంబంధము కుదరదు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు. నమ్మకు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం గమనించినట్లయితే, సాతాను అబద్ధికుడు, అపవాది అబద్ధికుడు. అనేకులు అబద్ధాలను నమ్మి మోసపోతూ ఉంటారు, చింతపడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు. ఇంకా ఈ జీవితం ఎందుకు అని మనసులో నొచ్చుకొనుచు బాధపడుతూ ఉంటారు. అయితే అబద్ధములను మనం నమ్మకూడదు. ఎందుకు అనంటే, సత్యవాక్యము మనలను సత్యమందు ప్రతిష్ఠిస్తుంది. దేవుడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా సత్యమే. నిన్ను స్వస్థపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదరించి నడిపిస్తాను, నిన్ను ధైర్యపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపిస్తాను అని ఆయన చెప్పినటువంటి మాటలు సత్యం. ఈ సత్యములను నమ్మకుండా అబద్ధికుడు ఎప్పుడు కూడా అబద్ధాలు నమ్మేటట్లుగా చేస్తుంటాడు. అబద్ధములు నమ్మి మోసపోకుడి. నిజంగా అబద్ధికుడు ఎవరో? సైతానే అబద్ధికుడా, లే మనుషులు కూడానా? ఒక్కసారి చూద్దాం మనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. జాగ్రత్త, ప్రతిదీ సైతాన్ మీద తోసేయకండి. సైతాన్ చెప్పినటువంటి మాటలను నమ్మి నీవు దేవుని యొక్క సత్యమును నీవు విసర్జిస్తున్నావేమో, అప్పుడు అబద్ధికులు అవుతావు. కాబట్టి దేవుడు తెలుసని చెప్పి ఆయన ఆజ్ఞలకు లోబడు, అప్పుడు సత్యము నీలో ఉంటుంది. సత్యవాక్యము నీలో నాలో తన కార్యములు నెరవేరుస్తూ బలపరిచి ధైర్యపరిచి, దేవుడు ఈ కార్యము నా జీవితంలో చేస్తాడు
మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనం నుంచి చూడండి. అక్కడ ఒక తండ్రి యేసు ప్రభు దగ్గరికి తన కుమారుని తీసుకొని వచ్చి, నీ శిష్యులు నా కుమారుని బాగు చేయలేకపోయారు అన్నప్పుడు నమ్ముతున్నావా అంటే, అప్పుడు ఆ తండ్రి ఎంతో దుఃఖముతో ఈ విధంగా అంటాడు, నేను నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం ఉండకుండా చేయు. నీవు దేవుడవని నేను నమ్ముచున్నావు, నీవు సత్యవంతుడవని నేను నమ్ముచున్నాను, నీవు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడవని నేను నమ్ముచున్నాను, నీవు ఈ అపవాది క్రియలను లయము చేయగలవని నేను నమ్ముచున్నాను, నా కుమారుని నీవు బాగు చేయగలవని, స్వస్థపరచగలవని, విడిపించగలవని నేను నమ్ముచున్నాను, కానీ నాకు అపనమ్మకం ఉండకుండా చేయి. ఎస్, దేవుని ప్రియమైన ప్రజలారా, ప్రభువు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చింతిస్తూ ఉన్నాడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడినట్లుగా, దేనిని గూర్చి చింతింపడకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి మీ ప్రార్థన విజ్ఞాపనను తెలియజేయడి. అవును ప్రభా, మేము దేని గురించి చింతపడకుండా మాకు వచ్చిన కష్టములు, నష్టములు, బాధలు, రోగములు వీటన్నిటినీ నీ సన్నిధానంలో అప్పగించి శాంతి సమాధానములు పొంది ప్రభు మమ్మల్ని కాపాడుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడనే విశ్వాసంతో ముందుకు సాగిపోటకు మీరే మాకు సహాయం దయచేస్తున్నందులకై వందనాలు. యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.